నిన్న మనం కుంగ్‌పావ్ చికెన్ తినుకుంటా బాతకాని కొట్టినాం. ఇయాలనేమో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. మీకు కూడా చైనీస్ ఫుడ్ గిట్ట పసంद ఉంటే ఈ రీల్ మీకోసమే. ముందుగాలనైతే సేవ్ చేసుకోండి. రీల్ గాయబైతే నాకు సంబంధం లేదు. ఈ వీక్ ఫ్యూచర్ మొత్తం చాంచి నేను మీల్ ప్రెప్ చేసినుండే అనమాట. చికెన్ తెచ్చి 3-4 బాక్స్లల్లా అలగ్ మ్యారినేట్ చేసి పెట్టిన. గల్లా కుంగ్‌పావ్ చికెన్ కి బెస్ట్ మ్యాచ్ అయ్యే మ్యారినేషన్ గిదే. నేను చెప్తుంటే వినుడు కంటే కింద డిస్క్రిప్షన్ లో చూసుకోవడం ఆసాన్ కదా. రెసిపీ మొత్తం రాసేసిన చూసేసుకోండి. సో ఇక మ్యారినేటెడ్ చికెన్ ని ఎయిర్ ఫ్రై చేసిన 20 మినిట్ 400 డిగ్రీ ఫారెన్హీట్ మంచిగా జ్యూసీగా ఖతర్నాక్ అయితే ఇక ఒక పెద్ద ఓక్ లేదంటే కడాయి తీసుకోండి. ఇక 10 గ్రాముల బటర్, వెజిటేబుల్స్ లో మాత్రం జుకినీ వేయాలి. గది గిట్ల లేకపోతే ఇక టేస్ట్ మంచిగా రాదు. ఎండు మిరపకాయలు వేసుకుంటాం. ఈ డిష్ మొత్తం కూడా హై ఫ్లేమ్ లో సాటే చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ గా పాండా ఎక్స్ప్రెస్ కావాలి కాబట్టి వాళ్ళది సాస్ దొరుకుతుంది $3 కే. వాల్మార్ట్ లో దొరికిపోతుంది జస్ట్ $3. గది ఇట తెచ్చుకున్నాం అనుకోని ఎత్తి నొప్పి ఉండదు. లేదు ఇంట్లోనే వేసుకుంటామంటే దానికి కూడా డిస్క్రిప్షన్ లో రాసేస్తాను నేను ఇంగ్రీడియంట్స్. అండ్ లాస్ట్ కి రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. ప్రతి బుక్కకు ఒక 2 పల్లీలు వస్తే మస్తు ఉంటది. నేను సైడ్ కి ఫ్రైడ్ రైస్ బదులు కీన్వా, బీన్స్ ఇంకా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నా. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.